దానికి మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారు, తర్వాత అదర్ లీడర్స్ అందరూ కూడా రావడం జరిగింది. చాలామంది టీచర్స్ వచ్చారు. టీచర్స్కు అనే వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా అక్యుములేటివ్ అవుతూ వచ్చాయి. సమస్యలు పెరిగిన కొద్దీ యూనియన్ పెరిగాయి, అసోసియేషన్స్ పెరిగాయి. బట్ టీచర్స్ అనేవాళ్ళు పీస్ఫుల్గా ఉండి క్లాసులు చెప్పే బదులు వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి రోజు రోజుకు కొట్లాడము, స్ట్రైక్ చేయడము, ఆ విధంగా టైం వేస్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే టీచర్స్ని పీస్ఫుల్గా ఉంచితే వాళ్ళు క్లాసెస్కు తయారైపోయి వాళ్ళు మన ఫ్రెష్గా ఉండి నోట్స్ తయారు చేసుకొని క్లాసులు చెప్పే మంచి క్లాసులు తీసుకునే టైం వేస్ట్ అవుతుంది. ఈ 317 జీవో వల్ల వాళ్ళకి రోజుకు అప్ టు 150 కిలోమీటర్ వరకు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అట్లనే అంటే సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక సెక్టర్ కంటే గవర్నమెంట్ స్కూల్స్కు ఒక రకమైన ప్రాబ్లమ్స్, మోడల్ స్కూల్స్కి ఒక రకమైన ప్రాబ్లమ్స్, తర్వాత కస్తూర్బా డివిజన్కి ఒక రకమైన ప్రాబ్లం, గురుకులాలకు ఒక రకమైన ప్రాబ్లం. ఒక దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే టీచర్స్ లేరు, టీచర్స్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. తర్వాత టీచర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ స్ట్రెంత్ తక్కువ ఉంది. వాళ్ళు ఈ అసోసియేషన్స్, యూనియన్స్ ఫామ్ చేసుకొని ఈ తిరుగుడు వల్ల ఒక ఆల్మోస్ట్ 10% ఆఫ్ ది టీచర్స్ క్లాసులు చెప్పడానికి అవైలబుల్ లేరు. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఈ టీచర్స్ మీద ఎందుకో కోపంగా ఉండి ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయలేదు. తర్వాత ఈ టీచర్స్ మేధావులు లాస్ట్ 3 ఎమ్మెల్సీలు ఎన్నుకున్నారు. ఎన్నికలందరూ కూడా గవర్నమెంట్లో గెలిచిపోయారు. లాస్ట్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ రాగానే కాంగ్రెస్లో జంప్ అయిపోయారు. అట్లా టీచర్స్ అందరూ కూడా ఈ 3 ఎమ్మెల్సీలను చూశారు, ఈ 2 గవర్నమెంట్లను చూశారు. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ సొల్యూషన్, ఆల్టర్నేటివ్ అవైలబుల్ ఈజ్ ఓన్లీ బీజేపీ పార్టీ అండ్ బీజేపీ లీడర్షిప్ అండ్ బీజేపీ సమర్థించిన అభ్యర్థిని నేను మల్కా కుమరయ్య, అదేవిధంగా మా గ్రాడ్యుయేట్ అభ్యర్థి అంజిరెడ్డి గారు, వరంగల్ నుంచి సరత్వ రెడ్డి గారు, వీళ్ళందరినీ గెలిపిస్తే మాకు ఆల్రెడీ ఇప్పుడు 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు, ఒక 8 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 2 మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ ఉంది. ఇంతవరకు టీచర్స్కి ఏదన్నా హెల్ప్ జరిగిందంటే అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ, మోడీ గారి గవర్నమెంట్తోనే హెల్ప్ అయింది. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ కానీ 2 lakhs నుంచి 12.5 పెరగడం కానీ, మొన్న పెన్షన్ స్కీమ్ అమెండ్మెంట్ కానీ, లేకుంటే సర్వీస్ రూల్స్లో రిలాక్సేషన్ కానీ, డిఏలు పిఆర్సీ అపాయింట్మెంట్ జరగడంలో కానీ, అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో జరిగాయి. కానీ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు, అది అక్యుములేట్ అయిపోయింది. కాబట్టి ఈసారి మన టీచర్ మహాశయులందరికీ వాళ్ళంతా మేధావులు, వాళ్ళు ఆలోచించి ఓటేసి ఇంతకుముందు ఏ విధంగా 3 ఎమ్మెల్సీలను వాళ్ళు టీచర్స్ నుంచి ఎన్నుకున్నారు, వాళ్ళు ఎట్లా మోసం చేశారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రాసెస్లో తిరుగుతూ ఉంటే ప్రతి టీచర్స్ వాళ్ళ ఆవేదన ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఈసారి టీచర్స్ ఆలోచించి మనం ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకొని ఇంతవరకు మోసపోయినట్టు మళ్ళీ మోసపోకుండా, కాబట్టి బీజేపీ చెప్పిన మాట చేస్తుంది. కదా బీజేపీ పార్టీలో గెలిచిన వాళ్ళు పార్టీలు మారరు. కాబట్టి ఇవన్నీ చూసుకొని మీరు ఈసారి బీజేపీ క్యాండిడేట్స్ను మల్కా కుమరయ్య, నేను, అంజిరెడ్డి కానీ